నమస్కారం. హిందూ ధర్మచక్రం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనము ఆంజనేయ స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని శీఘ్రంగా ఎలా పొందాలి, స్వప్నంలో ఆయన సాక్షాత్కారాన్ని మనం ఏ విధంగా పొందాలి అనేటువంటి విషయాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంజనేయ స్వామిని చిరంజీవి అని అంటారు, అందరికీ తెలిసినటువంటి విషయమే. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరజీవన అంటుంది శాస్త్రం. ఈ 7 మంది కూడా చిరంజీవులు ఇప్పటికీ కూడా ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు చిరకాలం అని శాస్త్రవచనం. అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, ఈ 7 మంది చిరంజీవులు. ఈ శ్లోకాన్ని కూడా నిత్యం చదువుకుంటే ఆ చిరంజీవుల యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అని కూడా మన పెద్దలు చెప్తారు. 8వ వాడు కూడా ఉన్నాడు, ఆయన మార్కండేయుడు. ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత ఆయనకు చిరంజీవిత్వం వచ్చింది. సరే, ఈ విషయాన్ని మనం పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ కలియుగంలో మనము కోరినటువంటి కోరికలు శీఘ్రంగా నెరవేర్చేటువంటి భగవంతుడు ఎవరయ్యా అనంటే అది ఆంజనేయ స్వామి. కలౌ చండీ కపీశ్వరౌ అంటుంది శాస్త్రం. అంటే కలియుగంలో చండీ అమ్మవారిని అర్చించినా పూజించినా, ఆంజనేయ స్వామిని పూజించినా కానీ ఈ దీక్షను ఎవరైతే చేస్తారో వారికి ఆ చండీ అమ్మవారు, ఈ ఆంజనేయ స్వామి శీఘ్రంగా అనుగ్రహిస్తారు అని మనకు శాస్త్రం చెప్తోంది. కపీశ్వరుడు అంటే ఆంజనేయ స్వామి అని. అయితే ఆంజనేయ స్వామిని మనము స్వప్నంలో సాక్షాత్కారం పొందేటువంటి విధానాన్ని తెలుసుకుందాం. ఈయనను తులసీదాసు కూడా ఆయన అనుగ్రహాన్ని పొందాడు. ఆయన అనుగ్రహాన్ని పొందిన తర్వాతనే మనకు హనుమాన్ చాలీసా తులసీదాసు అందించాడు. ఇక ఎంఎస్ రామారావు గురించి కూడా మనకు తెలుసు. మనకు సుందరకాండ తేట తెలుగులో మనకు అందించాడు. ఎంఎస్ రామారావు గారు కూడా ఆంజనేయ స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని పొందిన తర్వాతనే ఆయన జీవితము మలుపు తిరిగింది. ఇలా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారు ఇంకా చాలామంది ఉపాసకులు చాలామంది కూడా ఉన్నారు. ఆ విధంగా మనము ఆంజనేయ స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని, ఆంజనేయ స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి విషయము మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీన్ని మీరు పూర్తి వీడియో చూస్తే కనుక ఏ విధంగా ఈ ఆచరణ చేయాలి అనేటువంటి విషయం మీకు తెలుస్తుంది. ముందుగా దీనిని 81 రోజుల దీక్షగా మనము తీసుకోవాలి. ఆంజనేయ స్వామి ఉపాసనా విధానాన్ని 81 రోజుల పాటు కూడా మనము శుచిగా ఉండాలి. దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఏ రోజు నుంచి అయితే మీరు ఈ ఉపాసనా దీక్షను ప్రారంభించదలుచుకున్నారో ఆ రోజు నుంచి నిత్యము తలస్నానము చేయాలి. బ్రహ్మచర్య దీక్షను చేపట్టాలి. మద్య మాంసాలు పూర్తిగా మానివేసేయాలి. చక్కగా స్నానాన్ని ఆచరించిన తర్వాత మౌనంగా ఉండి దేవాలయానికి వెళ్ళాలి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళే సమయంలో ఒక మినప గింజను తీసుకొని వెళ్ళాలి. ఆ ఒక మినప గింజను మీరు చేత్తో పట్టుకొని ఆంజనేయ స్వామి దేవాలయం చుట్టూ వీలైతే 108 ప్రదక్షిణాలు చేయండి, లేదంటే 3 ప్రదక్షిణాలు చేయండి. ఇలా ప్రదక్షిణాలు చేసేటువంటి సమయంలో మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, లేదా ఓం రామ్ రామాయ నమః అన్నటువంటి రామతారక మంత్రాన్ని జపించుకుంటూ ఉండండి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అంటుంది శాస్త్రం. అంటే ఎక్కడ రామ కీర్తన వినబడితే అక్కడ ఆంజనేయ స్వామి చక్కగా మోకాళ్ళపైన కూర్చుని ఉంటాడట. కనుక ఆంజనేయ స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని మనం పొందగోరుతూ రాముని యొక్క నామాన్ని ఉచ్చరించడం చాలా విశేషమైనటువంటిది. మీరు ఈ హనుమాన్ చాలీసా పారాయణం వస్తే హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, లేదంటే ఓం రామ్ రామాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత మీరు ఆంజనేయ స్వామి దగ్గర మీరు పట్టుకొని ప్రదక్షిణం చేసినటువంటి ఆ మినపగింజ ఉంది కదా, ఆ మినపగింజను ఆంజనేయ స్వామి వారి పాదాల దగ్గర పెట్టేసి అర్చన పూజాధికారులన్నీ కూడా జరుపుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళేటువంటి ప్రతిరోజు కూడా కుదిరితే జిల్లేడు పుష్పాలను, తమలపాకులను తీసుకొని వెళ్ళండి. ఇది కుదిరితేనే, ఖచ్చితంగా కాదు. మీకు అనుకూలం ఉంటే కనుక తీసుకెళ్ళండి, లేకపోతే ఖచ్చితంగా మినపగింజను తీసుకెళ్ళాలి. ఇక్కడే రహస్యం ఉంది. ఏంటంటే మొదటి రోజు మీరు దేవాలయ దర్శనానికి వెళ్ళేటువంటి సమయంలో 81 రోజులలో మొదటి రోజు 1 మినపగింజను, 2వ రోజు 2 మినపగింజలు, 3వ రోజు 3 మినపగింజలు, ఇలా మీరు ఒక్కొక్క రోజు ఒక్కో మినపగింజను పెంచుకుంటూ అవి ఆంజనేయ స్వామి వారి పాదాల దగ్గర పెట్టాలి.
మీరు ముందుగానే అక్కడ అర్చక స్వామితోటి ముందుగానే మాట్లాడి, ఏమండి స్వామివారు నేను దీక్షలో ఉన్నాను, ఈ మినపగింజలు స్వామివారి పాదాల దగ్గర పెడుతున్నాను, ఇవి జాగ్రత్త చేయండి, నిర్మాల్యంతో మీరు పారవేయకుండా జాగ్రత్త చేయండి అని చెప్పి మీరు వారి అనుజ్ఞ తీసుకోవాలి. ఆ మినపగింజలు మరుసటి రోజున నిర్మాల్యంతో పారవేయకుండా ఆయన జాగ్రత్త పెడతాడు. అలా 41 రోజులకు 41 మినపగింజలు మీరు స్వామివారి పాదాల దగ్గర పెట్టడం జరుగుతుంది. ఇక 42వ రోజు ఏం చేయాలనంటే, ఇక్కడ నుంచి మినపగింజలను తగ్గించుకుంటూ వెళుతూ ఉండాలి. అనులోమ క్రమం అంటారు, అంటే డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. 42వ రోజున 40 మినపగింజలు, 43వ రోజున 39 మినపగింజలు, 44వ రోజున 38 మినపగింజలు. ఇలా మీరు 81వ రోజు వరకు వెళ్ళేసరికి 81వ రోజున 1 మినపగింజ అవుతుంది. ఇలా మీరు స్వామివారి యొక్క ఈ దీక్షను 81 రోజుల పాటు సంపూర్ణం చేయండి. దీక్షలో మీరు నియమాలు ఏంటంటే, మౌనంగా ఉండండి, అసత్యం మాట్లాడకండి. ఎక్కువగా మౌన దీక్షలో ఉంటే కనుక మీరు అసత్యాల జోలికి వెళ్ళరు. కనుక 81 రోజుల పాటు ధర్మంగా ఉండండి, ఎవరికి అన్యాయం చేయకండి, అసత్య దూషణ చేయకండి, పెద్దవారు చెప్పినట్టుగా శ్రద్ధగా వినండి. ఖాళీ సమయాలలో రామాయణము, సుందరకాండ చదువుకుంటూ ఉండండి. ఉద్యోగంలో ఉన్నారు, వేద వ్యాపారంలో ఉన్నారనుకుంటే మీ పనులు చేసుకోండి, మౌనంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఇలా 81 రోజుల పాటుగా మీరు ఈ దీక్షను సంపూర్ణం చేయండి. ఈ 81 రోజులలో క్షౌరం చేసుకోకుండా ఉండాలి. ఎప్పుడు కూడా జుట్టు కత్తిరించుకోకుండా, క్షౌరం చేసుకోకుండా 81 రోజులు అలాగే ఉండాలి. ఇక సూతకాలు, ఈ అశౌచాలు వచ్చినటువంటి సమయంలో మీరు ముందుగానే జాగ్రత్త పడి, మీరు దేవాలయ అర్చకుని తోటి మీరు ప్రారంభం చేసేటువంటి రోజునే ఒక కంకణ ధారణ చేయండి. ఆ కంకణాన్ని చక్కగా పూజించుకొని 81 రోజుల పాటు నేను దీక్షగా ఉండబోతున్నాను అనుకుని కంకణం కట్టించుకోండి. ఈ కంకణం ఉంటే గనక మీకు ఏ అశౌచాలు మీకు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కంకణ ధారణ ఉన్నంత వరకు కూడా మీ ఇంటి వారికి అశౌచం ఉన్నా కానీ మీరు అశౌచం పాటించాల్సినటువంటి అవసరం ఉండదు. అశౌచం ఇంట్లో ఉన్నప్పుడు మీరు దేవాలయంలో కానీ మరొక చోట కానీ ఉండండి, కానీ అశౌచం ఇంట్లోకి వెళ్ళకండి. అశౌచ మరణాలు పుట్టుకలు ఎక్కడైనా జరిగితే కనుక అటువంటి చోటికి కూడా ఈ దీక్షలో ఉన్న సమయంలో కూడా వెళ్ళకుండానే ఉండడము చాలా మంచిది. ఈ విధంగా మీరు 81 రోజుల దీక్ష సంపూర్ణమైన తర్వాత 82వ రోజున మీరు ఆ మినపగింజలన్నీ కూడా మీరు అర్చక స్వామి దగ్గర నుంచి సేకరించుకొని వాటిని జాగ్రత్త పెట్టి అక్కడ ఆంజనేయ స్వామికి మన్యుసూక్తంతో 14 పర్యాయంలో మన్యుసూక్తం చదువుకుంటూ ఆయనతోటి అభిషేకం చేయించండి. అర్చకునితోటి అభిషేకం అయిన తర్వాత అష్టోత్తర 108 తమలపాకులతోటి ఆకు పూజను చేయించండి. ఆ తర్వాత స్వామివారికి వడమాలను సమర్పించండి. పళ్ళు మొదలైనటువంటివి కూడా నివేదనగా సమర్పించండి. వడమాలలో ఉన్నటువంటి 108 గారెలను భక్తులకు అందరికీ కూడా మీ చేతితో స్వయంగా పంచండి. కుదిరితే ఆ దేవాలయంలోనే మన్యుసూక్తంతో మీరు ఆంజనేయ స్వామి యొక్క హవనాన్ని నిర్వహించండి. ఇది కంపల్సరీ ఏమి కాదు, మీకు అధికం ఫలం అంటారు కనుక ఇది అధికమైనటువంటి ఫలితం లభించడానికి కోసమే. కుదిరితే కనుక మన్యుక్త హోమాన్ని చేయించండి. రామ మంత్రంతో కూడా హోమాన్ని చేయించండి. ఈ విధంగా చేయించిన తర్వాత దేవాలయంలో ఉన్నటువంటి అర్చకునికి మంచి బట్టలు పెట్టండి. పేదవాళ్ళు ఎవరైనా ఉంటే పేదవాళ్ళకు కూడా బట్టలు పెట్టండి. దీనితోటి మీరు చేసేటువంటి ఈ దీక్ష సంపూర్ణం అవుతుంది. ఇప్పుడు ఈ 81 మినపగింజలు ఉన్నాయి కదా, వీటిని తీసుకెళ్ళి స్వామిని మనస్సులో బాగా ధ్యానం చేసుకుంటూ ఈ 82 మినపగింజలను నదిలో వదిలేయాలి. నదిలో వదిలేసినటువంటి సమయంలో మీరు ఏ సంకల్పంతో అయితే మీరు ఈ దీక్షను ప్రారంభించారో ఆ సంకల్పాన్ని ఒక్కసారి ఆంజనేయ స్వామికి సంపూర్ణంగా చెప్పుకొని, స్వామి నేను నీ దర్శన భాగ్యాన్ని పొందగోరుతున్నాను అని చెప్పుకుంటారు. లేదా ఉద్యోగం కోసము, వివాహం కోసము, సంతానం కోసము ఏ కోరికతో అయితే మీరు ఈ దీక్షను ప్రారంభించారో ఆ కోరికను మనసులో చక్కగా చెప్పుకొని ఈ 81 మినపగింజలను నదిలో విసర్జించండి. ఆ తర్వాత మీరు ఇంటికి వచ్చేసి తర్వాత రోజున క్షౌరం చేసుకున్న తర్వాత ఇక దీక్షను విరమించుకోవచ్చు. ఈ విధంగా చేస్తే కనుక మీకు తక్షణమే మీరు ఎంత శీఘ్రంగా వీలైతే అంత శీఘ్రంగా ఆంజనేయ స్వామి
మీకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు. మీ స్వప్నంలో ఆంజనేయ స్వామి యొక్క సాక్షాత్కారము తప్పకుండా ఉంటుంది అని ఇది పెద్దలు చెప్పినటువంటి విషయము. ఆ విషయాన్ని నేను మీకు వినిపించుకుంటున్నాను. ఇందులో భక్తి శ్రద్ధలు మాత్రము చాలా ప్రధానము. ధర్మంగా ఉండడము, సత్యముతో ఉండడము అనేటువంటివి ప్రధానమైనటువంటి నియమాలు. ఇవి రెండింటినీ జాగ్రత్తగా గమనించండి. ఆంజనేయ స్వామి యొక్క ఉపాసనను ఈ రోజు నుంచే మీరు ఎప్పుడు కుదిరితే కనుక అప్పుడు ప్రారంభించండి. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని మీరు శీఘ్రంగా పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు లైక్ చేయండి. ఏవైనా సందేహాలు ఉంటే కనుక అక్కడ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వాట్సాప్ నంబర్ కూడా ఉంది. మీకు దీంతో పాటు ఈ వీడియో డిస్క్రిప్షన్లో కానీ ఈ వీడియో చివరిలో కానీ నా వాట్సాప్ నంబర్ కూడా ఉంటుంది. మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే కనుక నాతో మీరు నేరుగా మాట్లాడవచ్చు. మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ఈ వీడియోను మీ మిత్రులకు, మీ తోటి వారికి కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు కూడా హిందూ ధర్మచక్రంకు ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే, మీరు కొత్తగా చూస్తుంటే కనుక హిందూ ధర్మచక్రం ఛానల్ని తక్షణమే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి. శుభమస్తు.